Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము టుడే గాడ్స్ ప్రామిస్. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచుచున్నది. కీర్తనలు గ్రంథము 118వ అధ్యాయం 29వ వచనం. Jehovah is merciful and his mercy endures forever. The book of Psalms chapter 118 verses 29. క్రీస్తునందు ప్రియా సహోదరి సహోదరులారా, ఈ దినవాగ్దానములోను దేవుడిని యెహోవా నీతో నాతో మనందరితోనూ సెలవిస్తున్న మాట ఏమిటి అంటే, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలుచుచున్నది అని ఈ లేఖన భాగం మనందరితోనూ మాట్లాడుతోంది. యెహోవా దయాళుడే అండి. ఆయన ఈ సర్వలోకాన్ని సృజించిన గొప్ప దేవుడు. ఆయన కృపతో నిన్ను నన్ను మనలందరినీ ఏ అపాయము రాకుండా ఆయన మనలందరినీ రక్షిస్తున్నాడు. తన కృపతో మనలందరినీ భద్రపరుస్తున్నాడండి. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా దేవుడు తన హస్తాల చోట మనలను భద్రపరుస్తూ ఆయన కృపతో మనలను ప్రేమిస్తున్నాడండి. ఈ ఉదయకాల సమయంలోను నీవు నేను మన దేవుడని యెహోవాను బట్టి, ఆయన కృపను బట్టి మనం ప్రార్థించాలి. ఆయన ప్రేమను బట్టి మనము ఆయనకు లోబడి జీవించాలి. కనుక నీవు నేను మనమందరము మన యెహోవా దయాళుడు అని, ఆయన కృప నిరంతరం మనందరి మీద నిలుచుచున్నదని వాగ్దానం ద్వారా దేవుడు మనందరి జీవితాలలోనూ ఆయన కృపతో మనలందరినీ ఆశీర్వదించును గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవ, దయగల తండ్రి, నీ యొక్క శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాము దేవా. దేవా, ఈ ఉదయకాల సమయంలో ఎందరైతే వాక్యం విన్నారో వారందరి జీవితాలలోనూ నీ యొక్క మేలులను బట్టి, నీ యొక్క ఉపకారములను బట్టి, నీ కృపతో మమ్మల్ని అందరినీ భద్రపరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు దేవా. ప్రభువా, నీవు దయాళుడువు తండ్రి. పాపులమైన మమ్మల్ని అందరినీ నీవు నీ రెక్కల చాటున మమ్మల్ని అందరినీ భద్రపరుస్తున్నందుకు వందనములు. ప్రభువా, నీ వాక్యం చేత మా అందరి జీవితాలలోనూ నీ యొక్క కృపతోనూ నీ యొక్క ప్రేమతో మమ్మల్ని అందరినీ కాచి కాపాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.